హైదరాబాద్ ట్రాఫిక్ అప్డేట్ ఛానల్ నైటే క్రియేట్ చేసిన. కరెక్ట్ స్టార్టింగ్ ఫస్ట్ వీడియో ఇదే. ఎల్బీ నగర్ అండర్ పాస్ నుంచి స్టార్ట్ చేస్తున్నా కరెక్ట్గా. ఇక్కడ ముందుకెళ్తే యూటర్న్ ఉంటుంది. కామ్నని హాస్పిటల్ కొంచెం సైడ్ బ్యాక్. టైం వచ్చేసి కరెక్ట్ 11:39 అవుతుంది. ఈ టైంలో కొంచెం ట్రాఫిక్ ఏమి ఉండదు ఇటు సైడ్. ముందర నాగోల్ దగ్గర ఫ్లైఓవర్ ఉంది కాబట్టి అక్కడ కూడా ట్రాఫిక్ ఏమి ఉండదు. ఇది కామ్నని హాస్పిటల్. కింద ఫ్లైఓవర్ కింద యూటర్న్ ఉంటుంది. యూటర్న్ తీసుకొని వెళ్తే హాస్పిటల్ కామ్నని హాస్పిటల్ దగ్గరికి వెళ్ళొచ్చు. సంవత్సరాల కింద ఈ ఫ్లైఓవర్స్ ఇవన్నీ ఏం లేవు. అప్పుడు సీఎం కేసీఆర్ ఉండే. చాలా ట్రాఫిక్ అప్పుడు. ఈ ఫ్లైఓవర్స్ లేక ముందుకు చాలా ట్రాఫిక్ ఉంటుండే ఇటు సైడ్. ఎల్బీ నగర్, నాగోల్, ఉప్పల్ ఇదంతా ఫుల్ ట్రాఫిక్. ఇప్పుడు సాగర్ రింగ్ రోడ్ దగ్గర ఫ్లైఓవర్ అయింది. ఇక్కడ మన ఎల్బీ నగర్ ఎక్స్ రోడ్ దగ్గర ఫ్లైఓవర్ ప్లస్ మళ్ళీ అండర్ పాస్. ఇట్లా మధ్యలో వస్తారు రోడ్ దాటడానికి. రేవంత్ రెడ్డి అన్న చిన్న బ్రేక్ అట్టలు తీసేపి అన్న జరా. బండ్లు డ్యామేజ్ అవుతున్నాయి, చాలా బండ్లు డ్యామేజ్ అవుతున్నాయి. మా హెల్త్ కూడా ఖరాబ్ అవుతుంది. మేము చేసేదే 2000 కిరాయి, మళ్ళీ ఈ బండి ఖరాబ్, మా హెల్త్ ఖరాబ్ అయితే ఇంకా ఎవరు పట్టించుకుంటారా నా మమ్మల్ని. ఇగో ఇట్లా వస్తారు రాంగ్ రూట్. ఇది యూటర్న్. ఇట్లా వస్తారు. ఇందాక ఒక ఆయన బైక్, హెల్మెట్ కూడా లేదు మళ్ళీ తనకి. అల్కాపురి ఎక్స్ రోడ్స్ సిగ్నల్ పడింది. ఎండలు బీభత్సంగా కొడుతున్నాయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ రాఘవేంద్ర హోటల్ ఉంటుంది లెఫ్ట్ సైడ్. ఇక్కడ లక్కీ రెస్టారెంట్. ఈయనకైతే అసలు ఆగతలేదు.
వెళ్ళిపోతా ఉండు. అంత అర్జెంట్ టైం ఉంటుందేమో అర్థం కాదు. అతల పక్కన అంబులెన్స్ వాడే సైలెంట్గా వెళ్ళిపోతున్నాడు. ఇక 2 అంబులెన్సులు. ఇక్కడ ఓయో హోటల్ ఉంటుంది. ఇక్కడ మళ్ళా ఫ్లైఓవర్ వస్తుంది. నాగోల్కు దగ్గర ఒక ఫ్లైఓవర్ ఉంటుంది. మళ్ళీ ఇవన్నీ ఫ్లైఓవర్లు వేసినప్పటి నుంచి ట్రాఫిక్ చాలా తగ్గింది, లేకపోతే చుక్కలే. కొత్తపేట లెఫ్ట్ సైడ్ అండర్ పాస్ అంటున్నా. ఇది ఫ్లైఓవర్ కింద నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే కొత్తపేట. నేను టాటా ఏస్ వెహికల్ నడుపుతానండి. ఇది మన అమెజాన్ ఎయిర్పోర్ట్లో ఉంటుంది, జిఎంఆర్లో. మన ఫ్లైట్స్ పార్కింగ్ బ్యాక్ సైడ్ ఉంటుంది పెద్దది. హైడ్ 3 అని ఉంటుంది అమెజాన్ వేర్ హౌస్. అక్కడికి నేను పికప్ చేసుకొని తీసుకెళ్తుంటా. మాది కొరియర్ ఉంటుంది, కొరియర్ అండ్ లాజిస్టిక్స్ హర్కరా ఎక్స్ప్రెస్ అని ఉంటుంది. ఇక్కడనే కాదు, షిప్మెంట్ చేస్తారు వాళ్ళు. FBA షిప్మెంట్ ఒకటి, మన PO షిప్మెంట్ అని ఉంటాయి, అవి చేస్తారు. హైదరాబాద్ నుంచి ఎవరన్నా చెయ్యాలనుకుంటే మాకు కాంటాక్ట్ కావచ్చు. అపాయింట్మెంట్ మేమే తీసుకుంటాము. పర్ కేజీ అని చార్జ్ చేస్తారు. ఇంక నెంబర్ ప్లేటే కనిపిస్తలేదు అసలు. మనం లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళిపోదాం, ఇక్కడ ట్రాఫిక్ తక్కువ ఉంటుంది. కింద మూసి ఉప్పల్ దగ్గర కింద మూసి పోతూ ఉంటాయి వాటర్. కృష్ణానదిలో వాటర్ తగ్గుతాయి కానీ మూసీలు ఎప్పుడు తగ్గవు. మెట్రో స్టార్ట్ అవుతుంది. తిన్నంత బిర్యానీ 99 రూపాయలు. ఇక్కడ భారత్ పెట్రోల్ బంక్ ఉంటుంది, రైట్ సైడ్ ఇండియన్. భోజనం తిన్నంత 49 రూపాయలంట. స్టార్టింగ్ వచ్చేది నాగోల్ మెట్రో స్టేషన్, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యి మన హైటెక్ సిటీ లైన్ ఇది. సమ్మర్లో ఒక్క కొబ్బరి బొండాలన్నా తాగాలి ఒక్కరోజు, లేకపోతే చచ్చిపోతాం ఈసారి. కొంచెం సైడ్ పోయా, ఏంది ఇది రోడ్డు మీద మొక్కజొన్న.
స్మాల్ బాటిల్ 100 రూపీస్ కొబ్బరి వాటర్. ఇది ఉప్పు అంట అండి, ఏం ఉప్పు మరి, ఇక్కడ నుంచి మన పంజాబ్ అక్కడ నుంచి తీసుకొస్తారు. ఆ ట్రాక్టర్స్ అయితే వెరైటీ ఉంటాయి మరి. తమిళనాడు ఇండికేటర్ వేసిండా. రూల్స్ కరెక్ట్ పాటించాలా. ప్రజాపాలన ఒకటి ప్రగతి బాట, రేవంత్ రెడ్డి అన్న. ఈ బైక్లకి అయితే సిగ్నల్స్ ఉండవు, ఏముండవు, ఎట్లా పడితే అట్లా పోతారు. నెక్స్ట్ ఉప్పల్ మెట్రో స్టేషన్, ఉప్పల్ ఎక్స్ రోడ్. పోతున్నా. ఇది మహబూబ్ నగర్ బండి ట్యాక్సీ. అన్న బస్ అన్న ఆగుతావా అన్న? ఆగరాదన్నా జరా. వరంగల్ 2 డిపో ఎలక్ట్రిక్ బస్ సూపర్ లగ్జరీ. ఇది ఉప్పల్ మెట్రో స్టేషన్. చెయ్యి కూస్తుందండి పట్టుకొని కొంచెం నా కష్టానికి కొంచెం కృతజ్ఞత చూపియండి. ఇక్కడ మొత్తం రోడ్డు దాటే వాళ్ళకి మొత్తం పైనే రౌండ్గా ఉంటుంది, కానీ కిందనే రోడ్డు దాడతారు. అంత మంచిగా వేసినా కానీ గవర్నమెంట్ కింద నుంచే రోడ్డు దాడతారు. మళ్ళీ ఏందో ఏమో ఈ పబ్లిక్. కొంతమంది అర్జెంట్ ఉంటే దాడతారేమో అవతల సైడ్, మన హన్మకొండ, యాదగిరిగుట్ట, వరంగల్, జనగాం వెళ్ళే బస్సులు ఉంటాయి రైట్ సైడ్. బస్సులు వెళ్ళిపోతాయని కొంతమంది అర్జెంట్లో దాడతారులే. కానీ మరి కాలేజీ బాయ్స్ గర్ల్స్ వాళ్ళైతే మరి కింది నుంచే దాటుకొని వెళ్ళిపోతారు. వాళ్ళకి ఎప్పటి నుంచే కాళ్ళ నొప్పులు స్టార్ట్ అయినాయి. ఇక్కడ ఒకటి ఎలక్ట్రిక్ బస్. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్. మన హైదరాబాద్ ట్రాఫిక్ అప్డేట్. ఈరోజు నుంచి రోజు ఒక్క వీడియోనన్నా పోస్ట్ చేస్తా. నేను ఎటు పికప్కి వెళ్తే అటు ట్రాఫిక్ ఎంత ఉంది ఏంటిది అనేది మొత్తం వీడియో తీసి పోస్ట్ చేస్తూనే ఉంటా. మీరు అటు సైడ్ వెళ్ళే వాళ్ళు ఉంటే ఆ ట్రాఫిక్ చూసుకొని వేరే షార్ట్ కట్స్ ఉంటాయి కదా గల్లీలలో, అట్లా వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ స్టేషన్ మెట్రో స్టేడియం. ఇంకా కొన్ని రోజులు అయితే క్రికెట్ స్టార్ట్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ మన స్టేడియం ఉంటుంది మెట్రో దాటిన తర్వాత. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లోపలికి వెళ్తే స్టేడియంకి వెళ్ళొచ్చు.
మహీంద్రా జైలో 500. ఇప్పుడు మళ్ళీ మా ఆఫీస్కి వెళ్ళాలి. వెస్ట్మారేడుపల్లిలో ఉంటుంది. అక్కడ 2 బాక్సులు ఉన్నాయి. అవి మెల్ల పికప్ చేసుకోవాలా. పికప్ చేసుకొని డైరెక్ట్ గచ్చిబౌలి ట్రైడెంట్ బ్యాక్ సైడ్ పికప్ ఉంటుంది. ఆడేసుకొని ఇంకా అవుటర్ ఎక్కేసి ఎయిర్పోర్ట్ డైరెక్ట్ వెళ్ళిపోవడమే. ఇక్కడ మన టీవీఎస్ల మీద ఇడ్లీ, బోండా, చిన్నవి బోండలు, ఇంకా మన ఉత్తప్ప, దోశ అవన్నీ ఉంటాయి. మన ఇంటి దగ్గర నుంచి చేసుకొని వస్తారు. ప్లేట్ 20 రూపాయలే. బాగుంటుంది. ఎన్జిఆర్ఐ మెట్రో స్టేషన్ నెక్స్ట్ వచ్చేది. అన్న మెల్లె మధ్యలో దొరుకుతున్నాడు, ఏం చేయలేము. మళ్ళీ తాకితే ఆడనే బండి సైడ్ కూడా ఆపరు. ఆడనే రోడ్డు మీద ఆపే వాళ్ళు పెట్టుకుంటారు. అది పికప్ చాలా స్లో. టాటా ఏసీ వెహికల్ కదా, BS4. పికప్ స్లో ఎత్తుకుంటుంది. మళ్ళీ పికప్ ఎత్తుకుందంటే ఎవరికి మాటినదు. కంట్రోల్. ఎన్జిఆర్ఐ మెట్రో స్టేషన్ కింద ఉన్నాం. నెక్స్ట్ మన అప్సిగూడ ఎక్స్ రోడ్ రైట్ పోతే నాచారం అట్లా వెళ్తుంది. ఈ సార్ ఏమో పోతలేడు, ముందల బండ్లేలు. ఏదో ఆలోచించుకుంటా సార్కి అడ్రస్ ఇప్పుడు దొరికినట్టుంది. ఇండికేటర్ వేసిండు ఆయన. కొంచెం ట్రాఫిక్ ఉంది అంటే మరీ అంత లేదు. షిఫ్ట్ డిజైర్ న్యూ వెహికల్ ముందర పోతుంది, బైక్ ముందు. లుక్ అస్సం లైక్ కత్తిలాగా ఉంది వెనక బ్యాక్ సైడ్. కానీ మరి వెనక డిక్కీ లోపల ఇన్సులేషన్ లేదు. కాస్ట్ కటింగ్. మహేష్ అన్ననేమో వీడియోలు పెడుతున్నాడు కానీ కొంచెం లేట్ అవుతుంది. మహేష్ అన్నయ్య మన ట్రక్ వాల్స్ ఏదో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేది అప్సిగూడ మెట్రో స్టేషన్. ఇక్కడ రైట్ సైడ్ పోతే నాచారం, చెంగిచెర్ల అవన్నీ పోతుంది ఇటు సైడ్. ఇక్కడ రైట్. అప్సిగూడ మెట్రో స్టేషన్. పైసల కోసం కష్టపడాలి ఇంకా. ట్రాఫిక్ ఏం లేదు. మార్నింగ్ 8 o'clock 8:30 ఆ టైంలో ఉంటుంది ఈ రూట్లో. మొత్తం జాబ్లకి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ ఇంకా బైక్లు, కార్లు, ఆటోలు ఉంటుంది ట్రాఫిక్. ఈ టైంకి తక్కువనే మూవ్ అవుతూనే ఉంటుంది. ఇట్లా ఆగినా అట్లా వెహికల్ అక్కడనే ఆగకుండా మళ్ళీ మూవ్ చేసుకొని వెళ్ళిపోతూనే ఉండొచ్చు. అంత క్లియర్ ఉంటుంది. ఇక్కడ ముందర పోలీసులు ఉంటారు, మరి ట్రాఫిక్ పోలీసులు.
పడ్డాయి. కమలా ప్రసాద్ యాడ్ ఏందో అది మనకి తెలియదు. అది పలుకులలో కేసరి అంట. ఈ అన్న ఇండికేటర్ వేసి వస్తున్నాడు మీదికి. ఎలక్ట్రిక్ అది మొబైల్లో వీడియో షూట్ చేసేది మన సామ్సంగ్ S23 క్లారిటీ ఎట్లుందో మీరే చెప్పాలా. కామెంట్ చేసి చెప్పండి. చెయ్యి కూస్తుంది. కొంచెము ఇప్పుడు వచ్చేది ఎండాకాలం కదా, కొంచెం ఇంటి దగ్గర వాటర్ ఒక గ్లాసులన్నా ఏమన్నా ఉంటుంది కదా, ఏమన్నా ప్లాస్టిక్ది గిన్నె టైపు, దాంట్లో వాటర్ వేసి కొంచెం బయట పెట్టండి. అవి పక్షులకి వాటర్ లేక అవి చచ్చిపోతాయి. కొంచెం అన్నము కొంచెం వాటర్ పెడితే అవి తాగుతాయి, తాగి మంచిగా ఉంటాయి. తార్నాక మెట్రో స్టేషన్. కొంచెం ట్రాఫిక్ ఉంది. ఇతల సైడ్ కొంచెం, ఇతల సైడ్ కూడా అలా మామూలే. అక్కడ సిగ్నల్ దగ్గర ఉంటుంది. తార్నాక ఫ్లైఓవర్ కింద సిగ్నల్ ఉంటుంది. సిగ్నల్ కాడ కామన్ అయ్యి సిగ్నల్ పడిందంటే అన్ని వెహికల్స్ ఆగుతాయి. వా అన్నకి ఏం పోతున్నాడు అన్న షిఫ్ట్. యూటర్న్ ఉంటుంది ఇక్కడ. ఎయిర్పోర్ట్ ఎలక్ట్రిక్ బస్. ఈరోజు 3 పికప్లు ఉన్నాయి నాకు. ఒకటి బాలాపూర్ ఆర్సఐ రోడ్ల బాలాపూర్ దాటినాక ఆర్సఐ రోడ్ వస్తుంది. ఆర్సఐ దగ్గర మల్లాపూర్ క్రాస్ చేసిన తర్వాత ఒకటి లెఫ్ట్ సైడ్ ఒకటి చెరువు ఉంటుంది. చెరువు పక్కల కాలేజ్ ఉంటుంది. కాలేజ్ పక్కల సిమెంట్ రోడ్ ఉంటుంది. ఆ రోడ్ పోతే కొంచెం ముందరికి వెళ్తే అక్కడ ఉంటుంది నాకు ఒక పికప్. ఆ పికప్ చేసుకొని ఇప్పుడు ఆఫీస్కి వెళ్తున్నా వెస్ట్ మారేడుపల్లి. ఇది కరెక్ట్ చేస్తుందో అది చేయనే చేయదు. అది కరెక్ట్ స్పీడ్. మెట్టుగూడ మెట్రో స్టేషన్ నెక్స్ట్. February 14th రిలీజ్ అయిపోయింది. మెట్టుగూడ మెట్రో స్టేషన్. ఇక్కడ ఒక చర్చ్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఉన్నది చర్చ్. ఇప్పుడు మెట్రో స్టేషన్ కిందికి పోతున్నాం. మెట్టుగూడ వస్తుంది చూడండి. నాగోల్ వా తారస్ వెహికల్లో జాయిన్ చూడండి. సిగ్నల్ పడినా కానీ వెళ్ళిపోతుండు.
సైడ్ నాకు బుల్లెట్ పట్టేది అంత సందు కూడా లేదు. వస్తుర్రు. ఇక్కడ హెచ్పి పెట్రోల్ బంక్ ఉంటుంది. మెట్రో స్టేషన్ దాటిన తర్వాతనే లెఫ్ట్ సైడ్. యూనియన్ బ్యాంక్ ఉంటుంది ఇక్కడ. యూనియన్ బ్యాంక్, యూనిక్ గ్యాస్, ఎల్పిజి. హాట్ బకెట్, బిర్యానీ, వైన్స్ 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 వైన్స్. లెఫ్ట్ సైడ్. అలా రైట్ వెళ్ళాలి మనం. ఇదేంది రైలు పోయే కాడ కారు పోయింది పైకి. పోయినా పైన ఉంది చూడండి కారు. ఇక్కడ పోలీస్ సార్లు ఉన్నారు, ట్రాఫిక్ పోలీస్ సార్లు. పైన రైల్ బ్రిడ్జ్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. ఇంకా ముందరికి వెళ్ళాలి. పైన రైల్స్. బొయ్యారంలోకి పోవాలి మనం. అచ్చ తెలుగు, తెలంగాణ, బొయ్యారం. ఇక్కడ పెద్దది కంటైనర్ వెహికల్, కర్ణాటక. ఏమైందేమో, ఆగిపోయింది. ఇట్లుంటుంది డ్రైవర్ల పరిస్థితి. ఇంకా ఏం చేస్తాం. అందుకే కొంచెం నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టండి. ఆల్ గంట సింబల్ ఉంటుంది. ఆ గంట సింబల్ యాక్టివేట్ చేసుకుంటే ఆల్ అని వస్తుంది. ఆల్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ టైప్ వస్తుంది, చూడొచ్చు. రైలు నిలయం ఇది. పాత ఇంజన్ ఇక్కడ ముందర చూడండి. పాత ఇంజన్. దీనికి గుర్తునేమో మరి. స్టార్టింగ్ రోజే పని పక్కా అయ్యేటట్టు ఉన్నది. ఇప్పుడు అలా ఛార్జింగ్ పెట్టి 94 ఏమో ఉండే. కరెక్ట్ నేను ఎల్బీ నగర్